ఫిల్టర్ కాఫీ. బట్ నిన్న చెప్పాను చూడండి, చెన్నైలో ఫిల్టర్ కాఫీ తాగుతున్నాను. బట్ దానికంటే ఇది ఇట్స్ గుడ్. బాగుంది. Hey buddies, hi. How do I look? ఇప్పుడే తీసుకున్నా క్యాప్. బాగుంది, ఇట్స్ గుడ్. ఐ లైక్ ఇట్. అంటే లైక్ గైస్, ఇదంతా మొత్తం లైక్ ఇదంతా ఫ్రెంచ్ కాలనీ అంట. బట్ నిజంగా చెప్తున్నా, మేము ఇప్పుడు అక్కడ లైక్ కాఫీ తాగుదామని ఆగాం కదా, ఇక్కడ కాఫీ తిన్నాము. దాని తర్వాత సమ్ లైక్ మస్కా బన్ లాంటిది ఒకటి ఉండే అనమాట. అదేంటంటే లైక్ దాని లోపల విప్ క్రీమ్ ఉండే, స్వీట్తోనే బాగుండే. అది అయిపోయాక శాండ్విచ్ తిన్నా కదా, శాండ్విచ్ కూడా ఇక్కడ ఏదో ఉంది. ఇట్ ఈస్ దిస్ షూర్ అయితే. ఓ దిస్ ఇస్ హాస్పిటల్. వావ్. ఓ సో అయితే ఇందాక మనం అక్కడ తిన్నాం కదా, నేను ఒకటి గమనించింది ఏంటంటే, అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాం అక్కడ మేము. మేము అక్కడ అంటే లైక్ అన్ని బ్రెడ్స్, ఆ బన్స్ అవన్నీ ట్రై చేస్తూ తింటూ రోడ్ మీదే ఉన్నాం. రోడ్ మీదే చిన్న, ఇప్పుడు మనకి ఏమంటారు నిమ్రా కెఫే దగ్గర వాడు ఎట్లా చిన్న చిన్న టేబుల్స్ వేస్తాడు అట్లనే ఉన్నాయి, దానిపైన నుంచి తిన్నాం. బట్ నేను ఒకటి గమనించింది ఏంటంటే, ఆ హాఫ్ అన్ అవర్లో నియర్లీ 40 to 50 వెహికల్స్ పాస్ అయినాయి మా దగ్గర నుంచి. బట్ ఒక్కటి అబ్జర్వ్ చేసిన నేను, నో వన్ ఈవెన్ డిడ్ హార్న్ అన్నెసెసరీలీ. తెలుసా ఏమో వచ్చింది ఇక్కడ, ఇది క్లీన్ టాయిలెట్ క్యాంపెయిన్, స్వచ్ఛ భారత్. సారీ, డెడ్ ఎండ్కి వచ్చేసినాము. నౌ వీఆర్ గోయింగ్ బ్యాక్. ఇది గాంధీ కిడాల్. ఓ ఇటు సైడ్ వెళ్తే బీచ్ అన్నాయా? దర్ ఇస్ ఎ సైన్ బోర్డ్. మన ఫోటోషూట్ కూడా అయిపోయింది. వెళ్ళి కెఫేస్ ఏవో కనిపించినాయి అవి అన్నిటి దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగేసి వచ్చింది. వీ వాంట్ ఓన్లీ ఫొటోస్ ఫ్రమ్ కెఫేస్ బికాస్ దేర్ అంబియన్స్ ఇస్ వెరీ గుడ్. చూసారా సిగ్నల్లో మొత్తం అంతా వీళ్ళు గ్రీన్ క్లాత్ కట్టారు. ఈవెన్ అటు సైడ్ కూడా ఉంది, ఇటు సైడ్ కూడా ఉంది. సో దాట్ డైరెక్ట్గా ఎండాకాలంలో ఎండ మన పైన పడకుండా అట్లీస్ట్ మనం ఆగినప్పుడు మనకి ఏదైతే ఆ గ్రీన్ది లైక్ అది వేసారో దానివల్ల కొంచెం డైరెక్ట్ సన్లైట్ మన పైన పడకుండా మనకు కొంచెం షాడోని ఇవ్వడానికి. ఇట్స్ ఏ గుడ్ ఇనిషియేటివ్. నైస్. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసాం కానీ ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నాం. గుడ్. నేను ఎంత లక్కినో తెలుసా, నేను తాగిన బాదం పాలల్లో 7 పలుకులు వచ్చినాయి. 7 బాదం పలుకులు. పలుకులో బాదం బాగుండే. లైట్ హౌస్. Hey buddies, hello fellas, how are you all? Hope you are doing good. And now time వచ్చేసి it's 12:56. It's 12:56 and we are in Pondicherry Marine Beach. So let's explore it. అన్నే జారుతుంది. Yeah. So మనకి ఇంకా లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదనమాట ఫ్రమ్ అవర్ మమ్మీస్. సో ఏదో అట్లా వెళ్ళి కాళ్ళు అడుక్కొని హ్యాపీగా వచ్చినాం. ఇంకొకటి మనకు స్విమ్మింగ్ రాదు కాబట్టి మనకు భయం, మెయిన్లీ వాటర్ అంటే భయం, చిన్నప్పుడు కొట్టుకుపోయినాం కాబట్టి. సో ఇట్ స్కేర్స్ మీ అలాట్ మళ్ళీ కొట్టుకోవద్దే. సో ఇప్పుడు ఇక లేట్ అయిపోయింది, ఇక ఆల్రెడీ ఇక్కడ 2 అయిపోతుంది. మేము ఒక పని చేస్తాం, ఇక విల్ స్టార్ట్ నౌ. ఇక కొట్టుడు కొడితే డైరెక్ట్ పోయి వేలంకినే తేలాలి. జస్ట్ సింపుల్ యాజ్ దట్. పోయి కాళ్ళని తడిపి వాటర్లో ఎంజాయ్ చేసి మీకు బీచ్ చూపెట్టినానుంది, నేను కూడా బీచ్ చూసిన. ఇట్స్ గుడ్. మనకు ఒక టైం ఉంటే మంచిగా కూర్చునే వాళ్ళం.
మంచి కూర్చొని కాసేపు అట్లా పీస్ హ్యాట్ కొనుక్కొని ఇందాక బీచ్కి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళడం మర్చిపోయాను. మన థింగ్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. గాయస్ ఎగ్ పఫ్ కట్ చేసి ఇచ్చారు ఇట్లా. ఓ ఎగ్ అక్క ఎగ్ కట్ చేసింది కానీ ఎగ్ పక్కకు పోయింది, పఫ్ పక్కకు పోయింది. వావ్. అండ్ దిస్ మై కాఫీ. మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు, బట్ మొత్తం అంతా ఫాగ్ ఉంది. షో లైక్ దిస్. ఐ థింక్ ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుంది. సి ఇంత ఫాగ్ ఉందా, బట్ ఇంకా చేతి పెడితే వేడిగానే గాలి వస్తుంది. అదిదా సార్ మ్యాజిక్. మ్యాజిక్ ఇరుకుమా ఇరుకు.
ఫాగ్ ఇరుకుమా ఇరుకు, వేడిగాలి ఇరుకుమా ఇరుకు ఇరుకు. డింగ్ డాంగ్ బార్, డింగ్ డాంగ్ రీచ్ వేలంగిని. ఇంకో జస్ట్ 5 kilometers ఉంది. సో ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇట్స్ గుడ్. జస్ట్ టుక్ us 1.5 days ఫ్రమ్ హైదరాబాద్. బట్ నిజంగా ఇవాళ వెదర్ అయితే థ్యాంక్ యూ గాడ్, ఇవాళ వెదర్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ లిటరల్లీ లైక్ బిష్కేక్లో మాన్సూన్ సీజన్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. స్లైడ్గా డ్రిల్స్ అవుతున్నాయి అప్పటి నుంచి. లైక్ హైలైట్ ఏంటంటే మేము ఎప్పుడైతే అటు పాండిచ్చేరిలో ఉన్నామో, పాండిచ్చేరిలో అయితే అక్కడ హ్యూమిడ్గానే ఉంది. అక్కడ కూడా లైక్ సన్ లేడు, క్లౌడీగానే ఉంది. కానీ పాండిచ్చేరి దాటిన తర్వాత ఇట్ సైడ్ లైక్ వేలంకిని, లైక్ ఇవన్నీ మాత్రం 3 days నుంచి ఇట్లనే ఉందంట వెదర్. 3 days నుంచి. వేలంకిని స్పెషల్ గ్రేట్. स्टेट व्हीकल होता है यहाँ कार పెట్టుకొని ప్రాబ్లం ఉంటుంది. గైస్ రీచ్డ్. అది మెయిన్ చర్చ్. అటు సైడ్ ఉన్నది మెయిన్ చర్చ్. అప్పుడు డల్ ఎట్లా ఉండేది, ఇప్పుడు మొత్తం రెనోవేషన్ చేసేది. ఇది మెయిన్ చర్చ్. అదే ఇది అదే డేలో కూడా ఇంత. టైం వచ్చేసి 5:20. సో మేము ప్రస్తుతం అయితే వేలంగిని రీచ్ అయినాము. హోటల్ తీసుకున్నాము బీచ్కి దగ్గరలోనే. బట్ అరౌండ్ ప్రైస్ అయితే మాకు 1,500 పడింది విత్ ఏసీ ఫర్ 3 members. తక్కువనే ఉంది. మేజర్గా అట్లనే రూమ్స్ కూడా బాగున్నాయి. సో ఒకసారి మీకు చూపిస్తాను నేను రూమ్. దిస్ ఈజ్ అవర్ రూమ్. Wait, I'll show you guys something. These are our luggage. We're 3 members here, can we have so much of luggage? And now it's the most interesting part, most happy part. Tidin. ఈ పార్ట్ కోసమనే ఈ వ్యూ కావాలనే 4 floors లిఫ్ట్ లేకపోయినా సరే ఇక్కడ వరకు ఎక్కినాం మేము. 4 floors విత్ లగేజ్. బట్ బాగుంది. మంచి 4th floor ఉన్నాం. చక్కగా గాలి వస్తుంది. ఇక్కడ నుంచి లైక్ ఇదంతా మొత్తం మనకి ఏమంటారు చర్చ్ ఇప్పుడు మనకి ప్రస్తుతం మన బ్యాక్ సైడ్ ఉంది. సో ఇది బీచ్ వ్యూ. సో ఇవాళ నైట్ అంతా మనం మోస్ట్లీ బీచ్ షోస్లోనే గడిపిస్తాం అనుకుంటున్నా. లెట్స్ సీ హౌ విల్ ఇట్ బీ, బికాస్ వీఆర్ ఎ బీచ్ పర్సన్. ఎస్, వీ నీడ్ బీచ్, వీ నీడ్ దట్ అలా సప్పుడు. సో అక్కడ కూడా చేస్తాం. సో ప్రొక్లైనర్ జేసీబీ పోయి అక్కడ కూడా కాసేపు పోయి కూర్చుందాం. బికాస్ మెన్స్ డూ లవ్ దోస్ థింగ్స్. ఏమంటారు గాయస్? సరే వెళ్ళి చర్చ్, అట్లనే అక్కడ ఉన్న ఫుడ్, కొంచెం వాటర్, ఇంకా అన్నీ తెచ్చుకొని సో అన్నీ మళ్ళీ వచ్చేస్తాం. ఎందుకంటే డైరెక్ట్ ఒకటేసారి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మేబీ నాకు తెలిసి వచ్చేసరికి 7. ఇప్పుడు టైం వచ్చేసి ఇట్స్ 6, ఎగ్జాక్ట్లీ 6 o'clock. ప్లస్ జస్ట్ ఇప్పుడే కార్ ఇక్కడ పార్క్ చేసాము. సో గోయింగ్ నౌ. నిజంగా తమిళనాడులో ఆటో డ్రైవర్స్ మా నిర్మల్ అండ్ హైదరాబాద్ని కూడా మించేసినాయి. వెరీ బ్యాడ్. లిటరల్లీ కనీసం నీకు తిప్పుకునే టైం కూడా ఇయ్యరు, తిప్పుకునే ప్లేస్ కూడా ఇయ్యరు. వాడు పోతే చాలు, నువ్వు ఎటన్నా పోయి ఏమన్నా చేసుకో. అంత దరిద్రంగా ఉన్నారు జనాలు. సరే ఓకే, ఏం చేస్తాం, ఆటో వాళ్ళ దే డిమాండ్.
వాళ్ళు అట్లా డిమాండ్ చేస్తారు కదా, అంతే సింపుల్. సో లెట్స్ గో. ఆల్రెడీ ప్రేయర్ అవుతుంది. హలో హాయ్. ఇప్పుడు చర్చ్ లోపలికి వెళ్ళినా, చర్చ్ లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నా. ప్రేయర్ చేసుకొని చాలా పీస్ఫుల్ ఉంది. ఇంత గవాకు వచ్చినందుకు, ఇంత జర్నీ, థ్యాంక్ గాడ్, థ్యాంక్స్ టు జీసస్. రియల్లీ మీరే నాకు చాలా హెల్ప్ చేశారు. నా జీవితాన్ని మార్చుకున్నాను. మీరు తోడడం వల్లనే నాకు ప్రతి ఒక్కటి అన్నీ వచ్చినాయి నా లైఫ్లోకి. నేను కోరుకున్న జీవితం, నేను కోరుకున్న మనుషులు, ప్రతి ఒక్కరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ దేవా. అది మీరు ఇస్తేనే నాకు వచ్చింది. ఐ లవ్ యూ సో మచ్. అండ్ నేను దీనికి నా జీవితం అంతా ఎప్పుడు నేను రుణపడే ఉంటా. అండ్ అట్లనే ఈ జర్నీలో నాకు సాయం ఉన్న ప్రతి ఒక్కరు, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. ఐ రియల్లీ మీన్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చర్చ్. ఇది ఇప్పుడు కొత్త చర్చ్ అంట. ఇంతకుముందు లైక్ పాతది అక్కడ దూరం ఉంది. సో అందరూ అక్కడ నుంచి నడుస్తారనమాట. మధ్యలో మట్టి ఉంటుంది అనమాట. కొందరు మొక్కుంటారు. అది కూడా ఏంటంటే సముద్రం నుంచి చర్చ్ వరకు నడుచుకుంటూ మోకాళ్ళ మీద వస్తామని. సో ఒకసారి చూపిస్తాను మీకు కొత్త చర్చ్ కూడా ఒకసారి చూపిస్తాను ఫ్రంట్ సైడ్. సో ఇది కొత్త చర్చ్, లాస్ట్ ఫినిష్ చర్చ్. ఇది కొత్త చర్చ్. సో ఇప్పుడు నేను చెప్పాను కదా ఇక్కడ నుంచి మట్టి ఉంటుందని. ఆ లాస్ట్ ఇది మీకు లైట్ కనిపించే చర్చ్. సో అందరూ ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఇక్కడ నుంచి మోకాలతో వెళ్తారు. ఐ థింక్ మీకు కనిపించవచ్చు, అందరూ మోకాల మీద వెళ్తున్నారు. ఓకే, హే బడీస్, హాయ్ ఆల్. వాళ్ళు చెప్పినా కదా మొత్తం ఇదేటివి, పాకేటివి, నడిచేటివి, ఎగిరేటివి అన్నీ తిందామని. సో ఇప్పుడు ఎగిరేటిది చికెన్ అయిపోయింది, నడిచే మటన్ అయిపోయింది. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం తెలుసా? ఎస్, దీస్ ఆర్ ఫిష్ అండ్ ఆల్సో సీ దేర్ షీ ఈస్ హోల్డింగ్ క్రాబ్. మా అన్నయ్య తమిళ్లో మాట్లాడుతున్నాడు. Hi people, how are you? Hope you are all doing good. I put now like time వచ్చేసి it's 10:47. సో యాక్చువల్లీ ఇందాక చూపిద్దాం అనుకున్నాను. అది ఇందాక చెప్పాను కదా, ఇదేటివి, పాకేటివి, ఎగిరేటివి అన్నీ తింటాను నేను. సో వీ హ్యాడ్ గుడ్ ఫుడ్. అంటే ఫుడ్ పైన కాన్సన్ట్రేట్ చేసేసరికి వీడియో తీయబుద్ధి కాలేదు. సో వీడియో తీయబుద్ధి కాలేదు. అండ్ అట్లనే తీయబుద్ధి కాలేదంటే లైక్ ఫుడ్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నామని చెప్పి తీయలేదు. వీ హ్యాడ్ క్రాబ్, వీ హ్యాడ్ చికెన్, వీ హ్యాడ్ మటన్ అండ్ ప్రాన్స్ వర్ గుడ్. అండ్ ప్రాన్స్ బాగుండే. మళ్ళీ అలానే హోల్ ఫిష్ ఒకటి ఉండే, అది తీసుకున్నాం, అది బాగుండే. అండ్ అది అయిపోయాక మళ్ళీ మేము లైక్ ఇంకొకటి ఏదో లైక్ మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ ఉండే, అది కూడా తీసుకున్నాం, అది కూడా తిన్నాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మేము డైరెక్ట్ తినేసి వచ్చాం. ఎందుకంటే లైక్ ఇప్పుడు మనం పార్సల్ తెచ్చుకుంటాం. ఆ పార్సల్ తెచ్చుకుని మళ్ళీ రూమ్కి తెచ్చుకోవాలి. మళ్ళీ ఆ రూమ్లో అది లైక్ ప్లేట్ని లైక్ ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారో, అమ్మ నన్నే చూస్తున్నారు అట్లా నేను ఫీల్ అవుతా కాబట్టి. సో నేను ఎక్కువ తీయను అనమాట.
బట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు నేను ఇప్పుడు వీడియోస్ తీసాను, అవన్నీ ఇప్పుడు ఎడిట్ చేస్తే ఆల్రెడీ. సో ఎడిట్ చేసిన ఈ వీడియో, ఇది సెకండ్ పార్ట్. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఎప్పుడన్నా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసినా, మనకి ఎప్పుడన్నా అట్లా చూడాలనిపించినప్పుడు అట్లా ఓపెన్ చేస్తే లైక్ దిస్ విల్ బి ఏ గుడ్ మెమొరీ.